అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. మత్తహంసవధూమంద గమనాయై నమో నమః. హయగ్రీవస్వామి వారు ఉపదేశిస్తున్న లలితా అష్టోత్తర శతనామాల్లో 49వ నామం ఇది. మదించిన హంస వంటి మందమైన అంటే నెమ్మది కలిగిన నడక గల తల్లి అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో హంస అంటే శ్వాస అని, ప్రాణశక్తి అని. ఆ ప్రాణశక్తి యొక్క గమనమే అమ్మవారి గమనము. అయితే ఇది అమ్మవారి గమనమని ఎప్పుడు తెలుస్తున్నది? అందరిలో ప్రాణశక్తి తిరుగుతూనే ఉంటుంది, కానీ అది అమ్మవారి నడక అని గుర్తించేవాడు యోగి. అటువంటి వారిలో అమ్మవారి నడక ఎలా ఉంటుందో ఈ నామం చెప్తున్నది. మామూలుగా ప్రతి వారిలో ఉన్న ప్రాణశక్తి వారి మనోభావాల బట్టి దానిలో రకరకాల మార్పులు ఉంటూ ఉంటాయి. మనం లోకల్లో గమనించినప్పుడు కూడా కోపంతో ఉన్నప్పుడు ఊపిరి చాలా తీవ్రంగా ఉంటుంది, అలాగే భయం కలిగినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అలా వివిధ భావాలు కలిగినప్పుడు ఊపిరిలో తేడాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే శాంత చిత్తంతో ఉంటారో వారిలో ఊపిరి మాత్రం నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఆ ఊపిరిని శాంత చిత్తంతో నిగ్రహించుకోగలిగితే ఆయువు పెరుగుతుంది. అంతగా నిరంతరం కోపము, భయము, ఆవేశము, ఆందోళన, ద్వేషము మొదలైన భావాలు కలిగినప్పుడు ఊపిరిలో మార్పులు వస్తాయి, వేగం వస్తుంది. ఎప్పుడు ఊపిరి వేగం పెరుగుతుందో ప్రాణశక్తి యొక్క బలం తగ్గి తొందరగా ఆయువు పూర్తయిపోతుంది. అందుకే నిరంతరం క్రోధాదులు ఉన్నవారికి వాళ్ళ రక్త ప్రసరణలో కూడా లోపాలు ఏర్పడి క్రమంగా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉన్నది. అందుకే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగం అని చెప్పబడుతున్నది. ఆ యోగంలో ప్రాణాయామ విద్య ఉన్నది. ఆ ప్రాణాయామం ద్వారా మనస్సు నిగ్రహించాలి, మనస్సు ద్వారా ప్రాణాన్ని నిగ్రహించుకోవాలి, ఊపిరిని. ఈ రెండూ చేసినవాడు కలకాలం జీవించగలడు. అందుకు ఆ ప్రాణశక్తి ఎలా నిగ్రహించాలి, దాన్ని ఎలా నెమ్మదిపరచాలి అనే ఒక ప్రక్రియని పతంజలి మొదలైన యోగులు అనుగ్రహించారు. ఆ యోగశాస్త్ర బలం చేతనే భారతదేశంలో వేల ఏళ్ల వయస్సు కలిగినటువంటి యోగులు నేటికి ఉన్నారు మనకి హిమోత్పర్వతం మొదలైన సిద్ధభూములు యందు. అందుకు అది సాధ్యమే అని ప్రపంచానికి రుజువు చేసిన భారతీయ యోగ విద్యకు నమస్కారం చేసుకుందాం. ఆ యోగ విద్యలో అమ్మవారి యొక్క తత్వం తెలియబడుతుంది. యోగి కాని వాడికి అమ్మవారు తెలుస్తారా? భోగులకి రోగులకి అమ్మ తెలియబడదు, యోగులకు తెలియబడుతున్నది. ఆ యోగం అనగా నిగ్రహం. ఆ నిగ్రహం ద్వారా ఆ ప్రాణశక్తి నెమ్మదిగా ప్రసరిస్తుంది. ఎప్పుడైనా ధ్యానానికి కూర్చున్నా, జపానికి కూర్చున్నా వారి యొక్క ప్రాణశక్తిలో మందగమనం ఏర్పడుతుంది, నెమ్మదిగా నడుస్తుంది ఆ ప్రాణశక్తి. అదే ఆయుష్ను వృద్ధి చెందిస్తుంది. అందుకే జపధ్యాన పరాయణులకి ఆయుర్వృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే ఆధ్యాత్మిక విద్యల వల్ల వాళ్ళ ప్రాణశక్తిలో ఒక శాంతి ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఎంత కాలం గడిపితే వాళ్ళు అంత గొప్ప శక్తివంతులు అవుతున్నారు, వాళ్ళ ప్రాణశక్తి బలమవుతుంది. అందుకు ఈ మత్తహంసవధూమంద గమన అనే నామంలో ప్రాణశక్తి ఉపాసన చెప్పబడుతున్నది. యోగపరంగా అమ్మవారిని ఆరాధించే విధానం చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఆ యోగులు అమ్మవారిని జప రూపంలో, ధ్యాన రూపంలో, కుండలిని సాధనా రూపంలో చూసినప్పుడు వారిలో ఆ ప్రాణశక్తి నెమ్మదిగా ప్రశాంతంగా నడుస్తుంటుంది. ఆ నడక అమ్మవారిని ధ్యానించిన ఆనంద పారవశ్యంలో వెళుతుంది కనుక మత్త అనే శబ్దం వేశారు. ఇక్కడ మత్త శబ్దం భగవద్ధ్యానం వల్ల కలిగిన ఆనంద పారవశ్యం. హంసవధు అన్నప్పుడు ఆ కోమలమైన రీతిలో నడుస్తున్నటువంటి ప్రాణగమనం, అది మందగమనాయై నమో నమః. అటువంటి యోగుల యొక్క హృదయములో ఆ ప్రాణరూపముగా నెమ్మదిగా సంచరించేటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి, ఇది నామంలో దాగిన అద్భుతమైన భావం. ఇది ప్రాణశక్తి ఉపాసన. తర్వాతి నామం 50వ నామం వందారుజన సందోహ వందితాయై నమో నమః. ఇది ఒక అద్భుతమైన అంశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. వందారు జనులు అంటే వందనం చెయ్యడమే అలవాటు కలవారు. ఎప్పుడో భగవంతుడు కనిపించినప్పుడు నమస్కరించడం కాదు, ఎల్లవేళలా నమస్కరించే స్వభావం ఉండాలి. భగవంతుడు నమస్కరించగలిగితే ఆ శరీరం ధన్యం. అందుకే తనువు చేయి వందన మొనరించుచున్నారా అంటారు త్యాగయ్య. శరీరం ధన్యమవుతున్నది వందనం వల్ల. అందుకే నవవిధ భక్తుల్లో వందన భక్తి ఒకటి. కొందరు అంటూ ఉంటారు, మనసులో ఉంటే చాలు కదండి బయట చూపించాలా అని. బయట చూపించాలి, ఎందుకంటే మన మనస్సు ఒక్కటే కాదు, శరీరం కూడా ఒకటి ఉందిగా. అది శరీరం ఎప్పుడు పవిత్రమవుతున్నది అంటే నమస్కారం చేత పవిత్రమవుతున్నది. ఆ నమస్కరించడం అనేది మనస్సుతో శరీరంతో కూడా జరగాలి. 2 చేతులు దోయులిస్తే చేతులు ధన్యములవుతున్నాయి.
సాష్టాంగ ప్రణామం చేస్తే ప్రతి అవయవము ధన్యమవుతున్నది. అందుకే శరీరం భగవంతునికి నమస్కరించడం చేత, వందనము చేయడం చేత ధన్యమవుతున్నది. అలాగా నమస్కరించడం అనే స్వభావం కలవారు 106 జనులు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే సందోహ, అమ్మవారిని నమస్కరించే వాళ్ళు గుంపులు గుంపులు ఉన్నారు. దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు, మహాత్ములు, యోగులు, భక్తులు, జ్ఞానులు, వీరందరూ నిరంతరం అమ్మవారిని వందనం చేస్తూ ఉంటారు. వీళ్ళు 106 జనులు. అలాంటి 106 జన సమూహం చేత నమస్కరింపబడే తల్లి. ఇక తర్వాత నామం 51వ నామం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. ఈ నామం కూడా సాధనాపరంగా గొప్ప నామాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంతర్ముఖ జనులకు ఆనంద ఫలాన్ని ఇచ్చే తల్లి. అంతర్ముఖ జనులు అంటే ఎవరి దృష్టి బాహ్య విషయ లాలసలో బయట తిరగకుండా విషయ వాంఛలన్నీ విడిచిపెట్టి అంతర్గతమై హృదయంలో పరాశక్తిని ధ్యానిస్తూ ఉంటారో వారిని అంతర్ముఖ జనులు అని అంటారు. ఎందుకంటే భగవంతుడు బయట దొరకడు, లోపల దొరుకుతాడు. అయితే బయట లేడా అని కాదు, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా ఆ తల్లే వ్యాపించున్నది. కానీ ఎవరు లోపల చూడగలరో వాళ్ళు మాత్రమే బయట చూడగలరు. అంతేగాని బయట సుఖాలని చూస్తూ తిరుగుతున్న వాళ్ళు బయట చూడలేరు, లోపల చూడలేరు. అందుకు ప్రపంచమంతా పరమాత్మ కనబడాలంటే ముందు నీ లోపల పరమాత్మను ఆవిష్కరించుకో. అది మన భారతీయ సంస్కృతి చెప్తున్న గొప్ప మాట. అందుకే యోగి హృద్యానగమ్యం అంటాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నది లలితా సహస్రనామములు. అందుకే అంతర్ముఖ దృష్టి లభించే వరకు పరమాత్మను మనం దర్శించలేం. అది లేనివారు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రయోజనం లేదు. అలాంటి అంతర్ముఖ జనులకి ఆనంద ఫలమిస్తున్నది. ఆనందం లోపల విషయం, బయట విషయం కాదు. బయట విషయాల వల్ల ఆనందం అనుభవిస్తున్నామనేది భ్రాంతి. పట్టుకుంటున్నది బయట విషయం, ఆనందం మాత్రం లోపల నుంచి పిండుకుంటున్నాం, లోపల నుంచి తోడుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలి. అది లోపలే ఉంది ఆనందం. ఆ ఆనందం అఖండమైన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే లలితాంబ. ఆ దృష్టి కలిగిన వారు, ఆ విచారణ కలిగిన వారు అంతర్ముఖ జనులు ఎవరైతే ఉన్నారో వారు. బహిర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు, అంతర్ముఖులు అంటే ఇంద్రియ నిగ్రహం కలవారు. ఇంద్రియ నిగ్రహం లేనిది అంతర్ముఖత్వం రాదు. అందుకే కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్తును ఉపనిషత్తు చెప్తోంది. ధీరుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి అంతర్ముఖ దృష్టి కలవాడు. అది లభించడమే మహాకష్టం. మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు అన్నారు త్యాగయ్య. ఆ మనస్సు అనే కోతి తిరుగుడు ఆపాలి అంటే అంతర్ముఖ దృష్టి కావాలి. అటువంటి వారికే అమ్మవారి మూర్తి దర్శనమవుతున్నది. లోచూపు కలవారే. అందుకే పోతన గారు తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నారు. ఇక్కడ లోనమ్మిన అనే మాటే అంతర్ముఖ జన అనే మాటలో కనబడుతున్నది. అంతర్ముఖ దృష్టి కలవారికి అమ్మవారు అఖండ ఆనంద రూపిణిగా అనుభవానికి హృదయంలోంచి పొంగులు వారు లభిస్తున్నారు. అందుకే ఆనంద ఫలద అనగా మోక్షానందము అంతర్ముఖ దృష్టి ఉన్నవారికే వస్తున్నది. ఆ మోక్షానందము ఆత్మరూపిణి అయిన అమ్మవారి వల్లనే వస్తున్నది అని ఈ నామంలో చెప్పిన భావం. ఇప్పుడు ఈ 3 నామములు మనం పరిశీలించినట్లయితే మత్తహంస వధూమందగమన అనగానే ప్రాణశక్తి ఉపాసన చెప్తున్నారు. ప్రాణశక్తి ద్వారా శరీరం శుద్ధమవుతున్నది. అది ప్రధానంగా చెప్పడం. అలాగే 106 జన సందోహ వందిత అని చెప్పినప్పుడు అది నమస్కారము, పూజ మొదలైనవన్నీ అందులో చెప్పబడుతున్నాయి. మొదటిది ప్రాణము, రెండవది శరీరక్రియ, మూడవది మానసిక క్రియ అంతర్ముఖ జనానంద ఫలద. ఇలాగ ప్రాణ శరీర మనశ్శక్తులతో పూజింపబడే తల్లి అని ఈ 3 నామాల్ని సాధకులు గ్రహించాలి. ఇక తర్వాతి నామం పతివ్రతంగనాభీష్ట ఫలదాయై నమో నమః. 52వ నామంలో స్త్రీకు ఉండవలసిన పరమధర్మం పాతివ్రత్యము. ఈ పతివ్రతలు ఎవరైతే ఉంటారో అటువంటి అంగనలకు అనగా స్త్రీలకు అభీష్ట ఫలమునిచ్చినది. అమ్మవారు ఎవరి పట్ల ప్రసన్నురాలై ఉంటారు అంటే పతివ్రతల పట్ల ప్రసన్నురాలై ఉంటారట. ఇదొక అద్భుతమైన భావం. ఎందుకంటే తల్లి తాను పెద్ద పతివ్రత కనుకనే అలాంటి గుణం ఎవరిలోనైనా కనబడితే వారిని అనుగ్రహిస్తున్నది. రతీదేవిని అనుగ్రహించి మరణించిన మన్మధునే బ్రతికించిందంటే రతీదేవి యొక్క పాతివ్రత్యానికి సంతోషించింది అమ్మవారు. పతివ్రత అనగా ఏమిటి ముందు అది తెలుసుకోవాలి. పాతివ్రత్యం అనేది గొప్ప ధర్మము, అది గొప్ప తపశ్శక్తినిస్తుంది. అందుకే సీతమ్మ అంత తపశ్శక్తి సంపన్నురాలై నిన్ను తగలబెట్టగలిగే తేజస్సు నా దగ్గర ఉందిరా అన్న రావణుడితో చెప్పింది అంటే అది పాతివ్రత్యం యొక్క బలం. స్త్రీకి పాతివ్రత్యమే మహాతపస్సు. అలాగే పురుషుడికి కూడా ఏకపత్ని వ్రతం అనే మహాతపస్సు ఉన్నది. అతనికి అది ఉండాలి. రామచంద్రమూర్తి ఆ తపస్సు చూపించాడు, అమ్మవారు పాతివ్రత్య తపస్సును చూపించారు. ఈ 2
పురుషునికి స్త్రీకి కూడా ధర్మములు. తన పతియే సర్వస్వం అనే భావన ఉంటూ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని సుందరకాండలో సీతమ్మ పలికినట్లుగా భర్తని తాను సర్వముగా భావించితే అది పాతివ్రత్య ధర్మము. భర్త చిత్తాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ భర్త ధర్మానికి అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీని పతివ్రత అంటారు. అలాంటి పతివ్రతల్లో అమ్మవారు గొప్పవారు. అందుకే ఎల్లవేళలో శివునికి అనుకూలంగా ఉంటుంది. అలాంటి పతివ్రతాంగనల యొక్క అభీష్టాన్ని వెంటనే నెరవేర్చే తల్లి అని ఈ నామం యొక్క భావం. స్త్రీకి ఉండవలసిన ధర్మాన్ని కూడా సాధనాపరంగా చూపిస్తున్నారు. అందుకే రామచంద్రమూర్తి కౌసల్యాదేవితో గొప్ప మాట అంటాడు, నేను తండ్రి యొక్క మాట నిలపడానికై వనవాసానికి వెళుతూ ఉన్నాను, నువ్వు మాత్రం వచ్చేస్తాను నాతో అంటున్నాగా, నువ్వు రారాదు, నువ్వు నీ పతిని అనుసరించాలి. పుత్రులున్నా కుమార్తెలున్నా ఎందరు ఉన్నా స్త్రీకి పతిని అనుసరించడమే ధర్మము. అంతేగాని పతిని అనుసరించకుండా ఎన్ని యోగాలు ఎన్ని జపాలు ఎన్ని తపస్సులు చేసినా లాభం లేదు సుమా అని అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తాడు. ఆ ఒక్క చిన్న ధర్మం చేతనే స్త్రీ తరించిపోతున్నది, వారిని తరింపజేస్తున్నది అమ్మవారు అని స్త్రీ ధర్మము ఈ నామంలో చెప్పబడుతున్నది. తర్వాతి నామము 53వ నామం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః. ఇది ఒక అద్భుతమైన నామం. ఎన్ని సాధనలు మనం చేసినా సాధన చేస్తున్నామని అమ్మవారు తృప్తిపడతారు అంతే. అంతేగాని సాధనతో అమ్మవారి యొక్క కారుణ్యాన్ని మనం పొందలేం. మన సాధనని మన యొక్క నిజాయితీని చిత్తశుద్ధిని నిష్కపట భావాన్ని చూసి అమ్మవారికి దయ కలిగి అనుగ్రహిస్తుంది. అమ్మవారి దయ అవ్యాజ కరుణాపూర పూరిత. ఈ నామం చాలా విశేషమైన నామం. ఈ నామాన్ని భావించాలి, ధ్యానించాలి, అనుభవించాలి.